అతడు, ఖలేజా లాంటి కల్ట్ స్టేటస్ ఉన్న సినిమాలను ఇచ్చిన మహేష్ బాబు, త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసారి మాస్ తప్ప మెసేజ్లు లేవమ్మా అనే స్టేట్మెంట్ ఇస్తూ ముందుగా గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ముందు రిలీజ్ చేసిన మాస్ స్ట్రైక్ వీడియోలో బీడీతోని 3D చూపించాడు మహేష్. ఆ తర్వాత రిలీజ్ చేసిన ధమ్ మసాలా సాంగ్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సాంగ్స్ కాస్త ట్రోలింగ్ ఫేస్ చేసినప్పటికీ కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ని మడత పెట్టడానికి రెడీ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక ట్రైలర్ చూసిన తర్వాత రమణగాడి దెబ్బకు రీజనల్ లెవెల్లో సరికొత్త రికార్డులు లేవటం గ్యారంటీ అనేలా ఉంది. వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేశాడు త్రివిక్రమ్. ఈ మూవీలో మహేష్ బాబు మాస్కు కేర్ ఆఫ్ అడ్రస్ లా కనిపిస్తున్నాడు. ఇలాంటి మహేష్ బాబుని చూసి చాలా కాలమే అయింది. తలకి రుమాలు కట్టి బీడీ నోట్లో పెట్టి చొక్కా గుండీలు వదిలేసిన మహేష్ బాబుని జనవరి 12న చూడబోతున్నా. సంక్రాంతి సీజన్లో పక్కాగా హిట్ కొట్టే మహేష్ బాబు ఈసారి గుంటూరు కారం సినిమాతో నాన్ రాజమౌళి రికార్డ్స్ను బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. గుంటూరు కారంతో సాలిడ్ హిట్ కొట్టి ఆ తర్వాత రాజమౌళి సినిమాకు వెళ్ళిపోవటానికి మహేష్ ప్లాన్ చేసుకున్నాడు. రాజమౌళి సినిమా స్టార్ట్ అయితే మహేష్ దాదాపు 3 ఏళ్ల పాటు కనపడడు కాబట్టి ఈ 3 ఏళ్ల పాటు మహేష్ పేరు వినిపిస్తూనే ఉండాలి అంటే గుంటూరు కారం సినిమాతో మహేష్ కొట్టే హిట్ ఆ రేంజ్లోనే ఉండాలి. లేదంటే రాజమౌళి సినిమా వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. మరి ఈసారి త్రివిక్రమ్ అండ్ మహేష్ ఏం చేస్తారో చూడాలి.